ముగ్గురు హిందువులను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ దారుణంగా చంపేశారు. ప్రాణభయంతో 400 కుటుంబాలు పక్క జిల్లాకు వలసపోయాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియక 4 జిల్లాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మమతా బెనర్జీ సర్కార్కు నిఘా వర్గాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి. బంగ్లాదేశీ ఉగ్ర సంస్థ జేఎంబీ పశ్చిమ బెంగాల్లో క్రియాశీలకంగా మారుతోందన్నది ఆ హెచ్చరిక సారాంశం. అంతేకాదు ముర్షిదాబాద్ విధ్వంసం వెనుక ఆ ఉగ్ర సంస్థ హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. ఇంతకు వక్ఫ్ సవరణ చట్టంపై ఆందోళనల పేరిట బెంగాల్లో ఏం జరుగుతోంది? ముర్షిదాబాద్ అల్లర్ల వెనక ఉన్నది ఎవరు? మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ రాజకీయమే హింసకు కారణమా? అన్నింటికీ మించి జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ నిజంగా బెంగాల్లో పాగా వేసిందా? వాచ్ దిస్. ముగ్గురు హిందువుల హత్య, 400 కుటుంబాలు వలస. బెంగాల్లో రణరంగంగా మారుతున్న వక్ఫ్ నిరసనలు. హింసకు మమతా ఓటు బ్యాంకు రాజకీయమే కారణమా? వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. కానీ బెంగాల్లో మాత్రం ఎప్పట్లానే హింసాత్మకంగా మారాయి. వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని, మత స్వేచ్ఛను హరిస్తాయని ఆరోపిస్తూ అక్కడ నిరసనలు ప్రారంభించారు. ముర్షిదాబాద్లో ఈ నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. జంగీపూర్, ధూలియాన్ ప్రాంతాల్లో నిరసనకారులు రైల్వే స్టేషన్లు, వాహనాలపై దాడులు చేస్తున్నారు. ముగ్గురు హిందువులను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ చంపేశారు. ఆ తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో 400 కుటుంబాలు ధులియా నుంచి సమీపంలోని మాల్డా ప్రాంతానికి వలస వెళ్లినట్టు బెంగాల్ శాసనసభ విపక్ష నేత సువేందు అధికారి సోషల్ మీడియాలో తెలిపారు. బాధితులంతా స్థానిక నదిని దాటి మాల్డా జిల్లాలోని బైస్రానగర్లో ఉన్న పాఠశాలలో తలదాచుకుంటున్నారని తెలిపారు. ముర్షిదాబాద్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి బాధితులు వలస వెళుతున్న ఈ వీడియోలు చూస్తే చాలు. కానీ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో ఎక్కడా లేనంత హింస బెంగాల్లోనే ఎందుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఓ ప్రకటనే అన్న చర్చ జరుగుతోంది. వక్ఫ్ సవరణ బిల్లును పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని, మతపరమైన విభజన రాజకీయాలను సహించబోమని బెంగాల్ సీఎం ప్రకటించారు. ఇది ముస్లింల ఆందోళనలకు ఆజ్యం పోసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 సిఏఏ సమయంలోనూ బెంగాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పుడు కూడా అలా జరుగుతోందని తెలిసిన దీదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనేది విశ్లేషకుల మాట. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం మమతపై ఇవే విమర్శలు చేశారు. हिंसा में आपने देखा होगा कब पश्चिमी बंगाल में मुर्शिदाबाद 3 हिंदुओं की निर्मम हत्या हुई, उनके घरों से खींच करके उनकी हत्या हुई। और ये सब कौन है? ये सभी वही दलित हैं, वही वंचित हैं, वही गरीब हिंदू हैं। पाकिस्तान, बांग्लादेश या अफगानिस्तान में जो वंचित हिंदू था, दलित हिंदू था, उनको भारत की नागरिकता देने का काम, जो किन्हीं कभी भी भारत में आए थे, 5 वर्ष पहले आए थे, उनको जब नागरिकता देने के कार्यक्रम को प्रधानमंत्री मोदी जी ने आगे बढ़ाया, इन्होंने पूरे देश के अंदर आंदोलन शुरू कर दिया. వక్ఫ్ చట్టం పేరుతో హింసను ప్రేరేపిస్తున్నారు. ముర్షిదాబాద్లో ముగ్గురు హిందువుల్ని వారి ఇంటి నుంచి బయటకు లాక్కెళ్లి దారుణంగా హత్య చేశారు. దీని వెనుక స్వార్థ రాజకీయం ఉంది అని యోగి అన్నారు. అంతేకాదు సిఏఏ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా హిందువులు హింసకు గురైతే వాళ్ళు భారత్కొస్తారు. కానీ కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ వంటి పార్టీలు దీనికి ఎల్లప్పుడూ అడ్డంకులు సృష్టిస్తాయన్నారు. కేవలం ఓట్ల హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. ముర్షిదాబాద్ హింస వెనుక ఓటు బ్యాంకు కుట్రలే ఉన్నాయన్నది యోగి ఆరోపణ. బెంగాల్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బెంగాల్లో ముస్లింలు మొత్తం జనాభాలో సుమారు 27% మంది ఉన్నారు. ప్రస్తుతం ఆ లెక్క 30% వరకు ఉంటుందని అంచనా. ముస్లింలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్. కాంగ్రెస్ నేతగా రాజకీయాలు ఎదిగిన మమతా బెనర్జీ సొంత పార్టీ పెట్టుకోవడంతో వారంతా ఆమె వైపు వెళ్లారు. వారి మద్దతు కాపాడుకోవడానికి మమత చేయగలిగిందంతా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఆమెకు మరో ఆయుధంగా దొరికిందనే వారు ఉన్నారు. ఈ బిల్లును అమలు చేయబోమని చెప్పడం ద్వారా ముస్లింలను మమత మరింత రెచ్చగొట్టారని, అల్లర్ల విషయంలో కట్టడి చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి వక్ఫ్ బిల్లుపై చాలా పెద్ద చర్చ జరిగింది. ఇందులో ప్రతిపాదించిన అంశాల్లో కొన్నింటిపై కేంద్రం వెనక్కి తగ్గింది. వక్ఫ్ ఆస్తులను వక్ఫ్ బోర్డులే అన్యక్రాంతం చేయడంతో ఈ చట్టంపై ముస్లిం వర్గాలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. వక్ఫ్ ఆస్తుల్ని లాక్కునే ఉద్దేశమే లేదని, ఆ ఆస్తులు పరాధీనం కాకుండా కాపాడడానికే బిల్లు తెచ్చామని మోడీ సర్కారు చెప్పింది.
ఇదే విషయాన్ని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. అందుకే పెద్దగా వ్యతిరేకత రాలేదు. ముస్లింలకు సంబంధం లేని అంశం కావడంతో ఇతరులు జోక్యం చేసుకోలేదు. వక్ఫ్ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి నోటిఫై చేసిన తర్వాతనే బెంగాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. అంతా అయిపోయాక చేయగలిగేదేమీ ఉండదు. కానీ బెంగాల్లో అనూహ్యంగా హింస కూడా జరగడం వెనుక రాజకీయ కుట్రలు ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే సమయంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోల్కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే కేంద్ర బలగాలు యాక్షన్లోకి దిగాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇంటెలిజెన్స్ వర్గాలు మరో షాకింగ్ రిపోర్టును బయటపెట్టాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ఉగ్ర ముఠాల కన్ను పడింది. భారత్లో ఇలాంటి ఓ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్ర శక్తులు బెంగాల్లో ఎంట్రీ ఇచ్చాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వాటిలో జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ పేరు బలంగా వినిపిస్తోంది. గతంలో బెంగాల్లో దాడులు నిర్వహించిన ఇస్లామిస్టు ఉగ్రవాద సంస్థ జేఎంబీ మళ్లీ క్రియాశీలంగా మారుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న 7 జిల్లాల్లో మాడ్యూళ్లు ఏర్పాటు చేసి మదర్సాల ద్వారా యువకుల్ని రిక్రూట్ చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా ముర్షిదాబాద్, మాల్డా జిల్లాలు ఈ ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. 2019లో సీఏఏ వ్యతిరేక అల్లర్లలో ఉపయోగించిన వ్యూహాలను ఇప్పుడు కూడా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గుర్తింపులేని మదర్సాల్లో తీవ్రవాద భావజాలం ప్రచారం జరగడం, సరిహద్దులో శిక్షణ శిబిరాలు నడిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ శాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని అంచనా వేసింది. పోలీసులు తగిన బలగాలను వినియోగించకపోవడం, అధికార టీఎంసీ మతపరమైన అల్లర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని, మతాన్ని రాజకీయాలకు వాడుకుంటూ అస్థిరత సృష్టిస్తున్నారని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా హిందువుల ఆస్తులే లక్ష్యంగా హింస జరుగుతోందని, వెస్ట్ బెంగాల్లో హింస చెలరేగడానికి కొందరు ప్రయత్నాలు కూడా చేస్తున్న విషయాన్ని నిఘా వర్గాలు ముందే గుర్తించాయి. హింసను ప్రేరేపించే వారిపై ఉద్దేశపూర్వకంగానే పోలీసులు చర్యలు తీసుకోలేదన్న వాదనలు బలపడుతున్నాయి. కేంద్ర బలగాల మోహరింపు కోసం చివరికి హైకోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చిందని, హింసాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించిందని గుర్తు చేస్తున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో నిఘా వర్గాలు ముందే హెచ్చరించిన మమతా ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అన్నది అసలు ప్రశ్న. జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ విషయానికొస్తే, జేఎంబీ బంగ్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ. ఈ సంస్థను 1998లో షేక్ అబ్దుర్ రెహమాన్ స్థాపించాడు. ఇది బంగ్లాదేశ్లో షరియా చట్టం ఆధారంగా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. జేఎంబీని బంగ్లాదేశ్, భారత్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. ఈ సంస్థ బంగ్లాదేశ్లో అనేక హింసాత్మక దాడులకు, బాంబు పేలులకు బాధ్యత వహించింది. షేక్ హసీనా ఉన్నంతకాలం బంగ్లాదేశ్లో జేఎంబీ సైలెంట్ గా ఉంది. యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్లో ఉగ్రముఠాలు బలం పుంజుకుంటున్నాయి. ఈ సంస్థ కూడా అలా యాక్టివ్ అవుతున్నదే. ఇలాంటి సంస్థ బెంగాల్లో బలపడటం అంటే భారత భద్రత అత్యంత రిస్కులో ఉన్నట్టే. కాబట్టి బెంగాల్ అల్లర్ల వెనుక అసలు కుట్రల్ని బయటపెట్టి సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి.